ఈరోజు గుడ్డుగాడు అలిగేసి నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు. వెనక్కి తిరిగి కూర్చుంటున్నాడు. ఏంట్రా ఏమైందిరా అంటే ఒక రీజన్ చెప్పాడు. యాక్చువల్గా డాక్టర్ వీళ్ళకి డివార్మింగ్ ట్యాబ్లెట్ వేయమన్నారు. వీళ్ళ వెయిట్స్కి తగ్గట్టుగా వీళ్ళకి సపరేట్ డోసులు ట్యాబ్లెట్ వేసి నీట్గా కరిగిపోయే వరకు ఉంచి అరే మీకు పాలు పోస్తాను రండి రా బాగుంటాయి అన్న. వచ్చారా ఏంటి పాలు పోస్తాను పోయి అంటున్నారు. సరే ఆగండి రా అంటే నేను ఆగను నేనే పైకి వస్తాను అంటున్నాడు. వద్దులే నేనే కిందకు వస్తాను అని చెప్పి వీళ్ళకి ఒక బౌల్ పెట్టాను. బౌల్ పెడితే నాకు డౌట్ వచ్చింది, వీళ్ళిద్దరు ఇప్పుడు మొత్తం తాగేస్తారు డోసులు మారిపోతాయని 2 బౌల్స్ పెడదామని సపరేట్ బౌల్స్ 2 పెట్టాను. పెడితే చూసుకున్నారు ఏంట్రా వీడు 2 పెట్టాడు అని. సరే వీడిది లడ్డు గడిది పోసా అంటే వైట్ వాడిది, వీడు కూడా మూతి పెడుతున్నాడు వీడిని సపరేట్గా తీసుకొచ్చి నీకు అక్కడ కాదురా ఇక్కడ ఉంది సపరేట్గా నువ్వు ఇక్కడ తాగు అని చెప్పి పోసాను. పోస్తే 2 సార్లు అన్నాడు అని మెదలకుండా ఉన్నాడు. ఏంటో కాలుతున్నాయేమో అని చెప్పి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ పెట్టాను. చూసి వెళ్ళిపోయి వీడు తాగుతుంటే చూస్తున్నాడు. వీడేమో మొత్తం టకటకా తాగేశాడు. వీడు వచ్చి ఒక మూలన కూర్చున్నాడు. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు అన్నాను. నేను ఇంత మాట్లాడను అని వెనక్కి తిరిగి కూర్చుంటున్నాడు. నేను ఇటు కూడా వచ్చానని పైకి చూస్తున్నాడు. మాట్లాడరా అంటే నేను మాట్లాడినాను. ఏమైందిరా అన్న. వాడికేమో పెద్ద బౌల్ పెట్టావు నాకేమో చిన్నది పెట్టావు అన్నాడు. ఒరే వాడికి డోస్ ఎక్కువని వాడికి పెద్ద బౌల్ పెట్టేలేరా అన్న. లేదు వాడు మొత్తం పాలు తాగేశాడు అన్నాడు. సరే నేను రేపు నీకు పెద్ద బిందే పెడతాను ఈ రోజుకు తాగన్నా. అసలు నాకు వద్దంటే వద్దు, సబ్స్క్రైబర్స్ కూడా అందరూ వాడికే ఫ్యాన్స్ ఉన్నారు, నాకు అసలు ఎవ్వరు లేరు అని నేను మాట్లాడమంటున్నానని వెనక్కి తిరిగి పడుకున్నాడు. మరి ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి?